అందరూ పడుకుంటారు, తల్లి మెలుకొని ప్రార్థన చేస్తుంది. అందరూ మంచిగా పార్టీస్కి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు, బట్ తల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అందరూ సుఖపడుతుంటారు, కానీ తల్లి బిడ్డల కోసం కష్టపడుతుంటుంది. ప్రియ తల్లి, ఈరోజు ఫిజికల్గా వాళ్ళు మంచిగా ఉండాలని డబ్బు సంపాదనలు కష్టపడుతున్నావేమో, లేక వాళ్ళకి మంచి వంట చేసి పెట్టాలని నువ్వు కష్టపడుతున్నావేమో, వాళ్ళు మంచిగా చదువుకోవాలని స్కూల్కి దింపుతూ తీసుకొస్తూ వాళ్ళ చదువుల కోసం నువ్వు కష్టపడుతున్నావేమో. ఇవన్నీ మంచిదే, కానీ వీటన్నిటితో పాటు ఆత్మీయంగా నువ్వు విధేయత చూపించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, త్యాగం చేసినప్పుడు కొన్నిసార్లు ఇన్కన్వీనియన్స్ ఉంటాయి. అంటే అన్నీ మనం అనుకున్నట్టు ఉండదు దేవుని సేవ, దేవుని మార్గం. ప్రియబిడ్డ, అలాంటి స్థితిలో కూడా మనము విధేయత చూపించినప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యము చేస్తాడు. అనుకూలంగా ఉండదు దేవుని మార్గంలో వెంబడించాలంటే. నేను దేవునిలోకి వచ్చినప్పుడు చాలామంది పార్టీస్కి, పెళ్ళిళ్ళకి, వాటికి పిలుస్తారు కదా, అప్పుడు అంటుండే వాళ్ళు అనమాట, నేను ప్రార్థన చేస్తుంటే ఇంట్లో ఉండి అక్కడికి వెళ్ళి ఏమైంది ముచ్చట్లు చెప్పుకోవాలి, తినాలి, కూర్చోవాలి, వీటి కోసమే కదా, ఎందుకు నేను ప్రార్థన చేస్తాను అని నేను అంటున్నప్పుడు వాళ్ళు అంటుండేవాళ్ళు ఏమనంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళకపోతే రేపు నీ పిల్లల ఇంట్లో, నీ పిల్లల జీవితంలో, నీ ఇంట్లో ఏమైనా అయితే ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు అని అంటుండేవాళ్ళు. కొన్నిసార్లు తల్లులు ఎక్కడ ఆలోచిస్తుంటారంటే, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తారు. ఎవరు ఏమనుకుంటారో ముఖ్యం కాదు, నీ దేవుడు ఏమనుకుంటున్నాడో, నీకు ఏ బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడో ఆ బాధ్యతను నువ్వు ఆలోచించాలి, అది నిర్వర్తించాలి.